కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. 5 ఏళ్ల గ్యాప్ తర్వాత టబు తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. అలవైకుంఠపురంలో వచ్చిన 5 ఏళ్ల తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతి సినిమాలో స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గౌరీ హెగ్డేగా పవర్ఫుల్ రోల్ తో ముందుకొస్తోంది. ఆమె క్యారెక్టర్ ని పరిచయం చేస్తూ వీడియో రిలీజ్ చేశారు. డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్ తర్వాత పూరి జగన్నాథ్, విజయ్ సేతుపతితో తీస్తున్న కొత్త స్లమ్ డాగ్ 33 టెంపుల్ రోడ్లో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు కీ రోల్ పోషిస్తోంది. ప్రతిసారి పూరి హీరోయిన్స్ గ్లామర్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే జస్ట్ ఫర్ చేంజ్ అన్నట్టు ఈసారి పెర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న రోల్ కోసం బాలీవుడ్ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ టబుని తీసుకొచ్చాడు. టబు హిందీలో పెర్ఫార్మెన్స్ రోల్స్ చేసుకుంటూ టాప్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా పేరు తెచ్చుకుంది. అలాగే భారీ రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తోంది. కథ, క్యారెక్టర్ నచ్చితే గానీ ఓకే చేయని టబు 2 ఏళ్లుగా 2 సినిమాలే చేసింది. పూరి చెప్పిన కథ నచ్చడంతో అలవైకుంఠపురంలో తర్వాత 5 ఏళ్లు గ్యాప్ తీసుకుని తెలుగు మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాగార్జున తన 100వ సినిమాలో యంగ్, మిడిల్, ఓల్డ్ గెటప్ లో కనిపిస్తాడని తెలిసింది. ఈ ఇద్దరు 28 ఏళ్ల క్రితం జంటగా ఆడిపాడారు. 54లోకి అడుగుపెట్టిన టబు ఫేస్ లో వయసు తెలిసిపోతోంది. ఈ లెక్కన నాగ్ ఏజ్డ్ గెటప్ పక్కన టబు నటించనుంది. స్లమ్ డాగ్ ను తక్కువ టైంలో 5-6 నెలల్లో షూటింగ్ పూర్తి చేశాడు పూరి. షూటింగ్ పూర్తయ్యే 4 నెలలు దాటింది. ఇంతవరకు రిలీజ్ డేట్ ప్రకటించలేదు. పూరి ఫ్లాపుల్లో ఉండడంతో సినిమా కొనడానికి ఎవ్వరూ రావడం లేదట. అలాగే ఓటీటీ సంస్థలు కూడా ఇంట్రెస్ట్ చూపించడం లేదు. ఈ 2 బిజినెస్లు అయితే గానీ సినిమా రిలీజ్కు నోచుకోలేదు. ఈ లెక్కన సినిమా ఎప్పుడు థియేటర్స్లోకి వస్తుందో మేకర్స్కే తెలియడం లేదు.